హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జయశ్రీ గోపాల బ్లాగ్స్. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అలాగే బాగోవాలని అనుకుంటున్నాను. మా చెల్లికి సూత్రాలు అండ్ పుస్తలు గుచ్చే చిన్న ఫంక్షన్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే జరుగుతుంది. నేను, మా చెల్లి, మా పిన్ని మాత్రమే గుచ్చుతున్నాము. ఇది మాకు చిన్న ఫంక్షన్ లాంటిదే. మా చెల్లి అండ్ మరిది గారు అయితే వాళ్ళ ఇంటి నుండి స్టార్ట్ అయిపోయారు, వాళ్ళ అత్తగారి ఇంటి నుండి. నేను వాళ్ళు వచ్చేలోపు దేవుణ్ణి అలంకరణ చేసేద్దాం పూలతో అని చెప్పి దేవుడి గడిని అయితే అలంకరించేసి దీపారాధన అయితే చేసేసాను. మా చెల్లి అండ్ మరిది గారు అయితే వచ్చేసారనమాట. తనకి చైన్ తీసుకున్నది మా అమ్మమ్మ చూపిస్తుంది. చాలా బాగుందని అయితే చాలా సంతోషపడుతుంది మా చెల్లి అనేది. ఇది ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో ఒక స్పెషల్ మూమెంట్ అనేది చెప్పొచ్చు మనము. చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్తుంది మా చెల్లి. ఆ చైన్ మోడల్ అయితే తనకి చాలా బాగా నచ్చింది. ఇక్కడ మేమిద్దరం కలిసి కూర్చుని తాడుకి పసుపు అవి రాసేస్తున్నాం అనమాట. పసుపు తాడుకి పసుపు కుంకుమ అన్నీ రాసి దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకున్నామని చెప్పి రాస్తున్నాము. మన తెలుగు పెళ్ళిళ్ళు అంటేనే జస్ట్ ఫంక్షన్స్ మాత్రమే కాదు కదా, అవి మనకి ఒక ఎమోషన్స్. ప్రతి చిన్న ఆచారం వెనుక కూడా ఒక అర్థం ఉంటుంది. అలాంటిదే ఈ సూత్రాలు పూసలు గుచ్చే ఫంక్షన్. చాలా మందికి ఇది చిన్న విషయంలాగే అనిపించవచ్చు, కానీ ఆ క్షణంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా స్పెషల్ మూమెంట్. ఆ రోజు ఇంట్లో ఒక వేరే వైబ్ ఉంటుంది. బంధువులు, నవ్వులు, మాటల మధ్యలో ఆ అమ్మాయి చాలా నెమ్మదిగా కూర్చుంటుంది అనమాట, సైలెంట్గా ఉంటుంది. అలాగే ఆమె కళ్ళల్లో కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లైఫ్లో కొత్త ఫేజ్ స్టార్ట్ అవుతుందన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సూత్రాలు గుచ్చే సమయంలో పెద్దవాళ్ళు చాలా కేర్తో ప్రేమతో చేస్తారు. బయటికి చూస్తే అది ఒక సింపుల్ రిచువల్ లాగానే మీకు కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఈ అమ్మాయి జీవితంలో అన్నీ బాగుండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనే సైలెంట్ విషెస్ ప్రతి ఒక్కరి మనసులో తిరుగుతూ ఉంటాయన్నమాట. పూసలు గుచ్చటం అంటే అవి కేవలం అలంకారం కోసం మాత్రమే కాదు. ప్రతి పూసలో ఒక ఆశ ఉంటుంది, ఒక బ్లెస్సింగ్ ఉంటుంది. మన కల్చర్లో ఇవి ఒక ప్రొటెక్షన్లా, ఒక పాజిటివిటీ సింబల్లా భావిస్తారు. ఒక అమ్మాయి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఆమెకు మనసారా ఇస్తున్న ఆశీర్వాదం లాంటిదే ఇది. ఆ ఫంక్షన్లో జరిగే చిన్న చిన్న మూమెంట్స్ లేటర్ లైఫ్లో చాలా వాల్యుబుల్ మెమరీస్ అవుతాయి. ఎవరో ఒకరు జోక్ వేయడం, ఇంకొకరు నవ్వడము, అమ్మాయి కొంచెం సిగ్గుపడడం, ఇవన్నీ కలిపి ఆ రోజు చాలా స్పెషల్గా అవుతుంది. ముఖ్యంగా అమ్మ కళ్ళల్లో కనిపించే ఆ భావం, అది ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఒకవైపు ఆనందం, ఇంకోవైపు చిన్న బాధ. ఎందుకంటే తన కూతురు కొత్త జీవితంలోకి వెళ్తుంది. అదే సమయంలో అమ్మాయి కళ్ళల్లో ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది, కొత్త ఆశలు, కొత్త డ్రీమ్స్. ఇప్పుడు కాలం అనేది మారింది. చాలామంది ఈ ఆచరణను సింపుల్గా తీసుకుంటున్నారు, కానీ నిజానికి ఇవి మన రూట్స్, మనకి మన వాల్యూస్ గుర్తు చేసే చిన్న చిన్న మూమెంట్స్ అనమాట. సూత్రాలు, పూసలు గుచ్చడం ఇవి కేవలం ఒక ట్రెడిషన్ మాత్రమే కాదు. ఇవి మన ఎమోషన్స్, మన ఫ్యామిలీ బాండింగ్, మన కల్చర్. ఎంత మోడర్న్ అయినా ఈ మూమెంట్స్ మాత్రం ఎప్పటికీ స్పెషల్గానే ఉంటాయి. చివరిగా ఒక మాట, లైఫ్లో పెద్ద పెద్ద థింగ్స్ కన్నా ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్కే మనకి ఎక్కువ హ్యాపీనెస్ని ఇస్తాయి. వాటిని చెరిష్ చేయడం, అదే అసలు లైఫ్. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉంటే తప్పకుండా గుర్తు చేసుకోండి, ఎందుకంటే అవే మన లైఫ్లో మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ అన్నమాట. మా చెల్లిని చూస్తుంటే అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా మా చెల్లి అని చెప్పి అనిపిస్తుంది. మేము హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయేదాన్ని. సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు వేరే ఏ ప్లేస్ గుర్తొచ్చేది కాదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు తప్ప. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉండేవాళ్ళు మా చెల్లి వాళ్ళు, అంటే వేరే ఊరే కానీ అమ్మమ్మ వాళ్ళకి దగ్గరగా ఉండేవాళ్ళు అనమాట. నేను ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా చెల్లితో ఆ స్పెండ్ చేసిన టైం అనేది నాకు బాగా గుర్తొస్తుంది. చైల్డ్హుడ్ మెమరీస్ అంటే అంతే కదా, మనసు ఆటోమేటికల్లీ పాస్ట్కి వెళ్ళిపోతుంది, రైట్? ఎక్స్పెషల్లీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మెమరీస్ అవి గుర్తొస్తే వి బికమ్ కిడ్స్ అగైన్. సమ్మర్ హాలిడేస్ అంటేనే మనకి ఇంకే సెకండ్ థాట్ ఉండదు, డైరెక్ట్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ట్రిప్ ఫిక్స్ అనమాట. ఇంకా నాకైతే అమ్మమ్మ ఇంటికే. మార్నింగ్ లేచి బయటికి వెళ్తే ఆ ఫ్రెష్గా ఉండే గాలి, చెట్లు, ఆ విలేజ్ వైబ్, హానెస్ట్లీ దట్ పీస్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి?
అమ్మమ్మ కుకింగ్ అంటేనే నెక్స్ట్ లెవెల్. ఇంకా కొంచెం తిను అని ఫోర్స్ చేస్తూ ఆ ప్రేమతో తినిపించే విధానం మట్టికి నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. దట్స్ నాట్ జస్ట్ ఫుడ్, దట్స్ ప్యూర్ లవ్ అనమాట. అండ్ మా సిస్టర్తో టైం అంటే దట్స్ మై ఫేవరెట్ పార్ట్. చిన్న చిన్న ఫైట్స్ ఉంటా ఉండేవి, మళ్ళీ వెంటనే 5 minutesలోనే మేము ప్యాచప్ అయిపోయేవాళ్ళం. కలిసి ఆడిన గేమ్స్, మేమిద్దరం కలిసి నవ్విన మూమెంట్స్, నవ్ వీ రియలైజ్ దోస్ వర్ ద బెస్ట్ డేస్ ఆఫ్ అవర్ లైఫ్ అని చెప్పి నైట్ అయిన తర్వాత అమ్మమ్మ పక్కన కూర్చుని స్టోరీస్ వినడం, ఆ స్టోరీస్లో లాస్ట్ అయిపోయి ఎప్పుడు నిద్రపోయే వాళ్ళం కూడా తెలియదు. దట్ కంఫర్ట్, దట్ ఫీలింగ్, ఇట్స్ ఇర్రిప్లేసబుల్. ఇప్పుడు అర్థమైంది బిజీ లైఫ్లో, ఓన్ రొటీన్స్లో, బట్ సమ్ టైమ్స్ ఒక్కసారి ఆలోచిస్తే వి రియల్లీ మిస్ దోస్ సింపుల్ డేస్ అని అనిపిస్తుంది. అమ్మమ్మ ఇల్లు, సిస్టర్తో మెమరీస్, ఇవి జస్ట్ మెమరీస్ మాత్రమే కాదు, మన లైఫ్లో మోస్ట్ బ్యూటిఫుల్ చాప్టర్. నో మ్యాటర్ వే వి గో, అవి మన హార్ట్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు కూడా, ఇఫ్ యూ ఆల్సో ఫీల్ ద సేమ్, కమెంట్ యువర్ చైల్డ్హుడ్ మెమరీ. అండ్ ఇక్కడ చూస్తే మా పిన్ని అయితే మా చెల్లికి సూత్రం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చూసి అక్కడికైతే టై అయితే చేస్తుంది, నాట్ అయితే వేసేస్తుంది. అండ్ దాని తర్వాత మా చెల్లికి ఉన్న పాత నల్లపూసలు ఉన్నాయి, కొత్త నల్లపూసల దండ అయితే నేను వేసి మళ్ళీ పాత నల్లపూసల దండ అనేది తీసేసాను. ఇక్కడ వాళ్ళ ఆయనతో అయితే వేయించుకుంటుంది తాడు. మా మరిది గారు అయితే వేస్తున్నారు. అయితే ఇలాంటి బంగారం ఇంకా కొనాలని చెప్పి తను అడుగుతుంది అనమాట. ఇక్కడ కన్వర్జేషన్ అయితే అదే, బంగారం నాకు ఇలానే కొంటా ఉండండి మీరు, ఇది ఒకటే కాదని చెప్పి అంటుంది. మా పిన్ని చూడండి దండం పెట్టుకోవట్లేదు ఏంటి అల్లుడు గారి దగ్గర, వాళ్ళకి ఆశీర్వాదం తీసుకో అని చెప్పి పిలిచింది. సో తనైతే దండం అయితే పెట్టేసుకుంటుంది మా మరిది గారికి. ఈ మూమెంట్స్ అనేవి నేను క్యాప్చర్ చేస్తున్నా కదా, మీకు గుర్తుంటుంది, నేను మీకు వీడియో సెండ్ చేస్తానని చెప్పి కూడా నేను జోవియల్గా అయితే అన్నాను. ఇక్కడ మా అమ్మమ్మ అయితే అరుస్తుంది నన్ను, వీడియో మాకు అసలు నేను వీడియోలో నాకు ఇష్టం లేదు, ఎందుకు వీడియో తీస్తున్నామని చెప్పి. కొంచెం సరదా టైం అనేది స్పెండ్ చేసిన తర్వాత మా పాపను మా చెల్లి ఇద్దరు కలిసి అయితే బయటికి వెళ్ళారనమాట. మోపిదేవ్ అయితే వెళ్ళారు. తనకి హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్. సిబిఎస్ఈ వాళ్ళకి ముందే ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, సో ఎగ్జామ్స్ అయిపోతే 1 week హాలిడేస్ ఉన్నాయని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. వాళ్ళిద్దరు కలిసి అయితే బయటికి వెళ్ళారు, మోపిదేవ్ అయితే వెళ్ళారు. దాని తర్వాత హంసల్దేవి బీచ్కి వెళ్తాం, అక్కడ టెంపుల్ చూద్దామని అడిగింది మా పాప. మా చెల్లి వాళ్ళతో అయితే వెళ్తామని చెప్పి సరే ఓకే, ఎలాగో నాకు మా చిన్న పాపతో అయితే కుదరట్లేదని చెప్పి ఎక్కడికి తీసుకెళ్ళడం. అంతకుముందు నేను చాలా టైం అనేది స్పెండ్ చేసేదాన్ని మా పాపతో, ఇప్పుడు కుదరట్లేదు కదా, సరే తను తీసుకెళ్తానంది. ఓకే వెళ్ళిరా అని చెప్పి అయితే అన్నాను. మా పిన్ని, మేము ప్రీవియస్ వ్లాగ్లో చెప్పా కదా నవార్ అయితే తీసుకున్నామని చెప్పి మంచానికి అల్లటానికి, నవార్ మంచానికి. మంచం అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి నవార్ అయితే అల్లేశారు మా పిన్ని, మా మమ్మీ. సో అలాగా టైం అనేది స్పెండ్ చేసాం మేము అందరం కలిసి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.